సో స్క్రీన్ మీద అందరికీ కనపడుతుందా? సో ఆన్లైన్ స్టూడెంట్స్, సో ప్లీజ్ కన్ఫర్మ్. సో స్క్రీన్ అనేది అందరికీ కనపడుతుందా? ఓకే, ఆల్ రైట్. సి గైస్, ఈరోజు మనం సో సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేద్దాం వర్క్ మరి. ఓకే, సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్లోగా వర్క్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సేల్స్ ఆర్డర్ని ఎస్ఐపిలో ఎలా క్రియేట్ చేయాలి, ఇంక్వైరీ ఎలా చేయాలి, కొటేషన్ ఎలా చేయాలి, ఓకే ఇవన్నీ కూడా నేర్పిస్తాను. సింపుల్ కాన్సెప్ట్. ఓకే, సో కాబట్టి సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే సిస్టమ్ని ఓపెన్ చేయటం తెలియాలి అందరికీ కూడా. ఓకే, సో నేను సిస్టమ్ ఓపెన్ చేస్తున్నాను. SAP S4 HANA సర్వర్ అయినా EC సర్వర్ ఒకేలాగా ఉంటాయి, ఇవన్నీ పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇది స్క్రీన్ ఇలా కనబడుతుంది కదా. సో ఈ స్క్రీన్ ఏమంటారండి? సో SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. ఏమంటారు? SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటే ఎండ్ యూజర్స్ ఎవరు? SAP ఎండ్ యూజర్స్ ఎవరు? మీరే. సాయంత్రం అయ్యేటప్పటికి కన్సల్టెంట్స్, మార్నింగ్ ఎండ్ యూజర్స్. ఓకే, సో SAP ఎండ్ యూజర్స్ స్క్రీన్ అన్నమాట. సో SAP ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? ట్రాన్సాక్షన్ పోస్టింగ్. ఓకే, ఎంక్వైరీ. సో ఎంక్వైరీ క్రియేట్ చేయాలి SAPలో. ఫస్ట్ ఏంటి? మనం ఎంక్వైరీ క్రియేట్ చేయాలి. ఎంక్వైరీ క్రియేట్ చేయడానికి కోడ్ ఏంటి? VA11. ఓకే, సో దీన్ని ఏమంటారండి? కమాండ్ ఫీల్డ్ అంటారు. ఏమంటారు? కమాండ్ ఫీల్డ్. సో VA11 అనేది SAPలో ఏంటి? టీ కోడ్. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్. ఓకేనా? సో టీ కోడ్ అంటే మనకి ట్రాన్సాక్షన్ కోడ్. సో కమాండ్ ఫీల్డ్ అంటే ఏంటి? దీన్ని ఏమంటారు? మెనూ బార్. ఇదేంటిది? మెనూ బార్. ఇది స్టేటస్ బార్. అంటే నువ్వు ఇక్కడ ట్రాన్సాక్షన్ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నావు అనుకో, ఏ ట్రాన్సాక్షన్ యూస్ చేస్తే అక్కడ వచ్చేస్తా ఆటోమేటిక్గా. యూస్ చేసే సర్వర్ ఏంటండి? S4 HANA సర్వర్లో సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేస్తున్నారు. ఏం క్రియేట్ చేస్తున్నారు? సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయాలి అంటే సో VA01. సో ఇది అందరూ ఇవ్వగలరు కదా, చదువుకున్నవాడు ప్రతి ఒక్కడు ఇది ఇవ్వగలరా లేరా? ఇది కూడా ఇవ్వలేనంటే చెప్పండి, ఇంకా SAP వద్దు మనకి. ఓకేనా? సో VA01 ఎంటర్ కొట్టిన తర్వాత సో VA01 లేకపోతే VA11? VA01 సేల్స్ ఆర్డర్. VA11 ఏంటి మనకి? ఎంక్వైరీ. ఎంటర్ చేయండి. సో ఎంక్వైరీ ఎంటర్ చేసినప్పుడు ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో ఒకసారి రాసుకోండి. సో ఎంక్వైరీ టైప్ ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, వచ్చేయండి. సో ఎంక్వైరీ క్రియేట్ చేసేటప్పుడు SAPలో టీ కోడ్ ఏంటండి మనకి? SAPలో టీ కోడ్ ఏంటిదండి? VA11. సో VA11 టీ కోడ్. సో మనం ఎంక్వైరీ క్రియేట్ చేసేటప్పుడు బేసిక్గా సో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి అంటే ఏమేమి ఫీల్డ్స్ ఇవ్వాలి అన్నట్టు. ఫస్ట్ ఏంటిదండి? సో ఎంక్వైరీ టైప్. తర్వాత ఏముందో చూడండి ఇక్కడ SAPలో. తర్వాత ఏంటి? ఆర్గనైజేషన్ డేటా అని చెప్పి రాసుకోండి ఇక్కడ. ఆర్గనైజేషన్ డేటా. ఓకే, సో మీది ఒక చిన్న డేటా ఎంట్రీ జాబ్ అంతే. ఇదేమి దీనికోసం మళ్ళీ ప్రాక్టీస్లు సర్వర్లో ఏం అవసరంలా. ఓకే, సో డేటా ఎంట్రీ జాబ్ అంతే. SAP ఎండ్ యూజర్ సింపుల్గా చేసుకునే జాబ్ ఇది. సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్ 3 ఏంటో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ రాయండి. సో ఇన్పుట్స్ ఇక్కడ వచ్చేయాలి. ఒక ఎంక్వైరీ క్రియేట్ చేసేటప్పుడు ఏమి ఇవ్వాలి చెప్పండి? ఆర్గనైజేషన్ డేటాలో ఏముంటుంది? సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, నెక్స్ట్ డివిజన్.
నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ ఏముందో చూడండి ఒకసారి. ఆ సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్ ఏంటిదండి, సేల్స్ ఆఫీస్ అలాగే సేల్స్ గ్రూప్. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇంక్వైరీ టైప్. నెక్స్ట్ ఏంటి, ఆర్గనైజేషన్ డేటాలో ఏముంది, సేల్స్ ఆర్గనైజేషన్. ఎప్పుడైనా ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ అంటే సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, మూడే కాంబినేషన్. ఈ మూడు లేనిది ఏది చేయండి. ఏ మూడు, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్. సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్ అంటే మీకు తెలుసు, అవునా కదా? సేల్ చేసే ఆఫీసు, సేల్స్ గ్రూప్ ఎవరైనా తెలుసు మీకు. సేల్స్ ఆర్గనైజేషన్ అంటే వాట్ ఈస్ మీన్ బై సేల్స్ ఆర్గనైజేషన్? సో ఎంటైర్ సేల్స్ అన్ని కూడా ఎస్ఏపిలో సేల్స్ ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతాయి, అవునా కదా? సో సేల్స్ అనేవి దేని ద్వారా జరుగుతాయి ఎస్ఏపిలో? సేల్స్ ఆర్గనైజేషన్. పర్చేస్ అన్ని కూడా దేని ద్వారా జరుగుతాయి? పర్చేజ్ ఆర్గనైజేషన్. కాబట్టి ఎస్ఏపిలో ఏదైనా సేల్స్ చేయాలంటే దేని ద్వారా చేస్తావు? సేల్స్ ఆర్గనైజేషన్. కాబట్టి ఎంటైర్ సేల్స్ యాక్టివిటీస్ విల్ బి హ్యాపెన్ త్రూ సేల్స్ ఆర్గనైజేషన్. ఓకేనా? సో సేల్స్ అన్ని కూడా దేని ద్వారా జరుగుతాయండి? సేల్స్ ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతాయి. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే ఎలా అమ్ముతావు? డైరెక్ట్ సేల్స్ అమ్ముతావా, షోరూమ్లో పెట్టి అమ్ముతావా? డిస్ట్రిబ్యూట్ ఎలా, షోరూంలో పెట్టి అమ్ముతావా, ఫ్యాక్టరీ నుంచి అమ్మేస్తావా, ఫ్యాక్టరీ గేట్ నుంచి అమ్ముతావా, ఎలా అమ్ముతావు? డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తావని అర్థం. సో షోరూంలో అమ్మొచ్చు, ఓకే, డైరెక్ట్ సేల్స్ చేయొచ్చు. సో కాబట్టి ఎలా అమ్ముతావు అనేది డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటాం. సో డివిజన్ అంటే నువ్వు అమ్మేది కార్సా, బైక్సా, మోటార్ సైకిల్సా, ఓకే, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ కూడా డివిజన్ అంటే ప్రోడక్ట్స్ లాంటివి అన్నమాట. సేల్స్ ఆఫీస్ అంటే వేర్ ఆఫీస్ ఈస్ లొకేటెడ్ ఫర్ సేల్స్. సేల్స్ గ్రూప్ అంటే ఎవరు? కొనేవాళ్ళు అంటే అమ్మేవాళ్ళని ఏమంటాం మనం? సేల్స్ గ్రూప్ అంటాం. కొనేవాళ్ళని ఏమంటాం? పర్చేసింగ్ గ్రూప్ అంటాం. అమ్మేవాళ్ళని ఏమంటాం? సేల్స్ గ్రూప్. ఓకే, పర్సన్స్ హు ఆర్ రెస్పాన్సిబుల్ సెల్లింగ్ యాక్టివిటీ. ఏమంటాం? సేల్స్ గ్రూప్ అంటాం. సేల్స్ ఆఫీస్ అంటే దానికి ఆల్రెడీ తెలుస్తుంది. కాబట్టి సో ఫస్ట్ బిఏ లెవెల్లో మనం ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి? ఎవరు చెప్తారు? ఎంక్వైరీ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి? ఎంక్వైరీ టైప్, ఆర్గనైజేషనల్ డేటా, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్. సో ఇప్పుడు నువ్వు ఎస్ఏపిలోకి వెళ్ళిపో. ఎస్ఏపిలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఒకసారి చూపిస్తున్న కన్ఫ్యూజ్ అయిపోతారు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఫస్ట్ ఏం చేయాలండి? కమాండ్ ఫీల్డ్లో ఏమి ఇవ్వాలి? VA11 వచ్చు కదా? ఏం చేయాలి నెక్స్ట్? ఎంటర్. ఓకే, తర్వాత ఏం చేయాలి? ఈ ఇన్పుట్స్ మనం ఇవ్వాలంతే, ఇచ్చి ఎంటర్ కొట్టండి అంతే. ఓకే, సో ఎంక్వైరీ. సో ఎంక్వైరీ అంటే ఐఎన్ అనమాట. సో ఐఎన్ అంటే ఎంక్వైరీ. ఐఎన్ అంటే ఏంటి? ఎంక్వైరీ టైప్ ఐఎన్. సేల్స్ ఆర్గనైజేషన్, మీ కంపెనీలో డీటెయిల్స్ ఇస్తారు ఇవి. సో నీ కంపెనీలో సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, ఈ మూడింటికి సంబంధించిన డీటెయిల్స్ నీకు కంపెనీలో ఇచ్చేస్తారు. కంపెనీ కోడ్ వేరు, సేల్స్ ఆర్గనైజేషన్ వేరు. కంపెనీ కోడ్ అంటే ఏంటండి? సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది కంపెనీ కోడ్ ద్వారా జరుగుతాయి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? సో ఎంటైర్ సేల్స్ యాక్టివిటీస్ దీని ద్వారా జరుగుతాయి. కంపెనీ కోడ్ పర్పస్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సేల్స్ ఆర్గనైజేషన్ పర్పస్ ఏంటి? కొనటం. రెండు నాట్ సేమ్. ఓకే, సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ నా దగ్గర లేవు ప్రస్తుతానికి. ఒకవేళ ఉంటే ఓకే, మీకు ఈ డీటెయిల్స్ ఏమన్నా, మీకు ఈ డీటెయిల్స్ ఉంటే మీకు ఈ డీటెయిల్స్ ఇచ్చేస్తారు అనమాట.
ఓకే, సేల్స్ గ్రూప్ ఎవరైతే సేల్స్ గ్రూప్ ఉంటారో కొన్ని వాళ్ళు ఆ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. సో ప్రస్తుతానికైతే ఈ డీటెయిల్స్ నా దగ్గర లేవు కాబట్టి ఎంటర్ కొట్టండి. సో ఈ డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ కొట్టాలి. వీళ్ళు కొంటున్నారు, వీళ్ళు అమ్ముతున్నారు. ఎవరండి? మింట్రా సేల్స్ గ్రూప్ వాళ్ళు అమ్ముతున్నారు. సో ఈ డీటెయిల్స్ నా దగ్గర లేదు. ఓకే, ఉంటే ఇస్తా, బట్ రియల్ టైంలో మీకు ఈ డీటెయిల్స్ అని ఇచ్చేస్తారు. ఓకేనా? సో కాబట్టి సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, సేల్స్ ఆఫీసు, సేల్స్ గ్రూప్, ఈ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలి? ఎంటర్. ఇక్కడ చూడండి కింద కూడా ఏమొచ్చేస్తుంది ఆటోమేటిక్గా టీ కోడ్. సో ఇక్కడ స్టేటస్ బార్, ఇదేంటిది? స్టేటస్ టూల్ బార్. ఇదేంటిది? మెనూ బార్. ఇది కమాండ్ ఫీల్డ్. ఓకేనా? ఇది బ్యాక్, ఇది క్యాన్సిల్ చేయడం, డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసి బయటకు వెళ్ళిపోవాలంటే ఇది ఎగ్జిట్. ఇది క్యాన్సిల్ చేయాలంటే ఇది వద్దు అనుకుంటే ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టిన తర్వాత సోల్డ్ టు పార్టీ ఇస్ నథింగ్ బట్ కస్టమర్ డీటెయిల్స్. ఓకే, సో కస్టమర్ డేటా నా దగ్గర ఉంది. కస్టమర్ డేటా, కస్టమర్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాం. సోల్డ్ టు పార్టీ ఇస్ నథింగ్ బట్ కస్టమర్ డేటా. సో కస్టమర్ రెఫరెన్స్ నెంబర్. సో రెఫరెన్స్ నెంబర్ రాసుకోండి. సోల్డ్ టు పార్టీ డీటెయిల్స్ అంటే సోల్డ్ టు పార్టీ డీటెయిల్స్ అంటే ఎవరికి అమ్ముతున్నావు అని అర్థం. సోల్డ్ టు పార్టీ డీటెయిల్స్ ఈజ్ నథింగ్ బట్ కస్టమర్ మాస్టర్ అండ్ కస్టమర్ రెఫరెన్స్. కస్టమర్ మాస్టర్, కస్టమర్ రెఫరెన్స్. ఓకేనా? సో ఇందులో ఏమైనా కష్టం ఉందా ఇక్కడ దాకా? సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ, తర్వాత కస్టమర్ రెఫరెన్స్, కస్టమర్ రెఫరెన్స్ డేట్, కస్టమర్ రెఫరెన్స్ డేట్. రేపు పొద్దున ఇంటర్వ్యూలో ఎన్ని చెప్పాలి, అర్థమైందా? సో ఇది ఒకటి వస్తే అన్ని వచ్చేసినట్టే మీకు. సో ఇక్కడ ఐటమ్ డీటెయిల్స్, ఎన్ని ఐటమ్స్, 1, 2, 3, 10, కస్టమర్ ఎన్ని ఆర్డర్స్ ఆర్డర్ చేశాడు. మెటీరియల్ అండి. సో రా మెటీరియల్, సెమీ ఫినిష్డా, ఫినిష్డా. కస్టమర్ మోస్ట్లీ ఏం ఆర్డర్ చేస్తాడు? ఫినిష్ ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తాడు. ఇక్కడ రాసుకోండి. సో మెటీరియల్. ఓకేనా? సో మెటీరియల్ అయిపోయింది. తర్వాత క్వాంటిటీ, ఒక 100 క్వాంటిటీ కస్టమర్ అడుగుతున్నాడు. ఓకే, సో మెయిన్ చాలా ఉంటాయి ఎస్ఏపీలో, కొన్ని ఇంపార్టెంట్ ఫీల్డ్స్ రాసుకోండి చాలు, అన్నీ అవసరం లేదు. క్వాంటిటీ, మెటీరియల్, క్వాంటిటీ. ఇంకేంటండి? సో ఇది కేజీలోనా, సేల్స్ యూనిట్ అంటే దీన్ని కేజీలో, ఈ మెటీరియల్ కేజీలో కొలుస్తారా? ఓకే, లేకపోతే కిలోగ్రామ్ల, లీటర్ల? చేసే బిజినెస్ సేల్స్ యూనిట్ తెలుసు కదా, లీటర్ల, కేజీల తెలుసు కదా. మెటీరియల్స్ లీటర్ల, పాలు అనుకోండి లీటర్స్లో, కేజీలు అయితే ఇనుము అనుకోండి కేజీలో. అలా సో మెజర్మెంట్ యూనిట్స్ ఉంటాయి కదా, ఇంచెస్, అవునా కదా. టేపులు అనుకోండి, వైర్లు అనుకోండి, అవి ఇంచెస్లో ఉంటాయి, మీటర్స్లో ఉంటాయి, అవునా? అట్లా. ఓకే, ఇవన్నీ ఐటమ్ డిస్క్రిప్షన్ ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి వచ్చేస్తాయి, ఇవన్నీ పిక్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో ఐటమ్ డిస్క్రిప్షన్, మెటీరియల్ ఏదైతే ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో మెటీరియల్ అంటే ఆటోమేటిక్గా అనమాట. సో ఇక్కడ ఐటమ్ కేటగిరీ, ఎంక్వైరీ ఐటమ్. ఓకే, ఎంక్వైరీ ఐటమ్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. సో అమౌంట్, ప్లాంట్, సో ప్లాంట్ డీటెయిల్స్. ఓకే, అలాగే అమౌంట్, సో ఒక్కొక్క దాని అమౌంట్ ఎంత, అలాగే కరెన్సీ. ఓకే, నెట్ ప్రైస్ ఇక్కడ రాసుకోండి. సేల్స్ యూనిట్, అమౌంట్, కరెన్సీ, ప్లాంట్. ఓకే, ఏ ప్లాంట్ నుంచి కస్టమర్కి నువ్వు ఇస్తున్నట్టు అనమాట. ఓకే, ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి ఎంటర్ కొట్టగానే. నెట్ వాల్యూ కూడా ఆటోమేటిక్గా వచ్చుద్ది.
సో ప్రాఫిట్ సెంటర్ WBS ఇది కూడా రాసుకోండి. ఇవేంటి మీనింగ్ కూడా మళ్ళీ చెప్తాను మీకు. ఇదిగోండి ప్రాఫిట్ సెంటర్. సో WBS అంటే ఏంటి? ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, వర్క్ బేకింగ్ స్ట్రక్చర్. WBS అంటే ఏంటి? వర్క్ బేకింగ్ స్ట్రక్చర్. సో ఈ ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసేయాలి. ఈ ఆల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఏం చేయాలి? జస్ట్ సేవ్ చేయాలండి. ఎంక్వైరీ అంటే ఏంటి? మన దగ్గర ఏమేమి అడిగాడు, ఫలానా మెటీరియల్ గురించి అడిగాడు, ఎంత క్వాంటిటీ అడిగాడు, డిస్క్రిప్షన్ అడిగాడు, ప్రైస్ అడిగాడు, ప్రోడక్ట్ సంబంధించిన గూడ్స్ అండ్ సర్వీస్ ప్రైస్ సంబంధించి కదా ఎవరైనా అడిగేది, అదే రాసుకున్నాం. సో ఇంకా ఏమైనా పాయింట్స్ ఉన్నాయేమో చూద్దాం అది కూడా. సో మెటీరియల్, ఆర్డర్, సేల్స్ యూనిట్, ఐటమ్ డిస్క్రిప్షన్ ఆటోమేటిక్గా వచ్చుద్ది. ఓకే, సో కస్టమర్, మెటీరియల్, ఎంటర్ కొట్టండి ఒకసారి. సో ఎంటర్ కొట్టగానే చాలా వరకు వచ్చేసింది చూడండి ఇక్కడ. సో మెటీరియల్ 10 అని వచ్చిన తర్వాత 20, 30, 40 ఎన్ని మెటీరియల్స్ ఆర్డర్ చేస్తే అన్ని మెటీరియల్స్. ఓకే, సో ఆర్డర్ క్వాంటిటీ, సేల్స్ యూనిట్. ఓకే, ఐటమ్ ఆల్టర్నేటివ్ ఐటమ్ అంటే అవసరం, ఫినిష్డ్ ప్రోడక్ట్ ఆటోమేటిక్గా వచ్చిందా ఇది మనం ఇవ్వకపోయినా. ఓకే, సో అలాగే ఇది ఐటమ్. సో సో ఇదేంటిది? హైయర్ లెవెల్ ఐటమ్ అవసరం. నెట్ వాల్యూ టోటల్ ఎంత? 100 ఇంటూ ఒక్కోటి 100 రూపాయలు సిస్టమ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ప్లాంట్, ఓకేనా, అమౌంట్, కరెన్సీ. ఓకే, సో ఫినిష్డ్ ప్రోడక్ట్ అన్ని డీటెయిల్స్ వచ్చినాయా లేదా? ఎంక్వైరీ అంటే ఏంటి? ప్రోడక్ట్ సంబంధించి గూడ్స్, సర్వీస్ సంబంధించి డిస్క్రిప్షన్, దానికి సంబంధించి ఎంత క్వాంటిటీ, వాల్యూ, అంతే కదా. ఎంత అవుతుంది? మార్కెట్లో నా దగ్గరికి వచ్చారు, ఫీజు FICO అని రాసుకున్నాం. సో అతని పేరు మోహన్. సో కోర్స్ SAP FICO నా దగ్గర బుక్ ఉంది చూడండి, ఎంక్వైరీ బుక్ రాసుకున్నా లేదా? ఫోన్ నెంబర్, అవునా? ఫస్ట్ నీ పేరు అంటే కస్టమర్ నెంబర్, సోల్డ్ పార్టీ డీటెయిల్స్, షిఫ్ట్ పార్టీ డీటెయిల్స్, ఎవరికి షిఫ్ట్ చేయాలి, ఎవరికి అమ్మాలి. ఓకే, సో వాళ్ళ డీటెయిల్స్, కస్టమర్, సోల్డ్ పార్టీ, షిఫ్ట్ పార్టీ అంటే మీ డీటెయిల్స్ రాసుకున్నా లేదా? కస్టమర్ రిఫరెన్స్. సో నా దగ్గర 1 తర్వాత నెక్స్ట్ ఏంటి? 2, తర్వాత ఇంకోటి వస్తే 3, తర్వాత ఇంకోటి వస్తే 4, తర్వాత ఇంకోటి వస్తే 5, అలా ఎంక్వైరీ నెంబర్ కానీ కస్టమర్ రిఫరెన్స్ నెంబర్ అన్నా కదా. తర్వాత ఏం చేశాను? సో ఆయనకి ఏం కావాలి? ప్రోడక్ట్ మెటీరియల్ కావాలి, అయితే FICO కోర్స్ కావాల్సింది ఏంటి? FICO కోర్స్. ఆయనకి ఏం కావాలి? ఇంకా క్వాంటిటీ కావాలి. సో ఎన్ని రోజులు కోర్స్? 100 రోజులు. ఇక్కడ క్వాంటిటీ అంటే 100 క్వాంటిటీ. ప్రైస్ ఎంత? ప్రైస్ డీటెయిల్స్, అవునా? సో ఐటమ్ డిస్క్రిప్షన్ రాసుకున్నాం, ప్రైస్ డీటెయిల్స్ రాసుకున్నాం. సో ప్రాఫిట్ సెంటర్, WBS ఈ రెండు కూడా రాసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి? సేవ్ చేయాలి. అయిపోయింది. చేయలేరా ఇది? సేవ్, క్రియేట్ అయిపోయింది. ఎంక్వైరీ క్రియేట్ అయిపోయింది. చేంజ్ చేయాలి. డిస్ప్లే చూడాలంటే ఇదిగోండి డిస్ప్లే. ఇప్పుడు క్రియేట్ చేసింది డిస్ప్లే. ఎడిట్ చేయాలంటే ఇది ఎడిట్ మోడ్. మళ్ళీ ఎడిట్ చేసుకొని మార్చుకొని 200 మార్చుకోవాలంటే 200 మార్చుకోవచ్చు. సేవ్ చేసుకోండి. బుక్లో రాసుకున్నాం. రాసుకున్న తర్వాత FICO కాదండి అబాప్ అన్నాడు, కొట్టేసి మళ్ళీ అబాప్ రాసుకోవచ్చు కదా. అలాగే SAPలో చేంజ్ కూడా చేసుకోవచ్చు. అర్థమైందా లేదా? చేంజ్ చేయాలంటే ఏంటి? VA12. ఓకే, VA12 అనమాట. సో ఇదేంటిది? డిస్ప్లే. VA13. ఎప్పుడైనా 11 క్రియేషన్, 12 చేంజ్, 13 డిస్ప్లే. సో అర్థమైందా లాజిక్? VA11, VA12, VA13 ఎంత సింపుల్గా ఉంది. సో రేపొద్దున ఇది ఎస్టిమేట్ చేయగలరా చేయలేరా? సో ఈ డీటెయిల్స్ ఉంటే ఈజీగా దాంట్లో వేసి పడవచ్చు. అంతే, ఏముంది దాంట్లో? డేటా ఎంట్రీయే కదా. ఎక్సెల్ షీట్ ఇచ్చి ఎక్సెల్లో డేటా ఎంట్రీ చేయమంటే చేయగలరు కదా. అలాగే ఎర్రర్స్ వస్తే ఏం చేయాలో నేను చెప్తాను. ఎర్రర్స్ వస్తే మీరు సాల్వ్ చేయాలి. IT కన్సల్టెంట్ ఫార్వర్డ్ చేస్తాను. ఎంక్వైరీ ఈజీయే కదా. ఎండ్ యూజర్ చేసే పని ఇదేనే కదా, వేరే ఏదైనా కొత్త చెప్తున్నాం. సో ఎంక్వైరీ అంటే జస్ట్ రాసుకోవడం అంతే. కస్టమర్ వచ్చాడు రాసుకున్నాం అంతే. ఏముంది దాంట్లో? లాజిక్ ఏమి లేదు కదా ఇందులో. కష్టం అనిపిస్తుంది ఎవరికైనా? చేయగలరు కదా. సో సో ఇదే మీరు మీ సిస్టంలో ప్రాక్టీస్ చేయాలంటే దగ్గర ఒక 50 నుంచి 60 కాన్ఫిగరేషన్లు చేయాలి సిస్టంలో. ఎన్ని?
50 నుంచి ఒక 60-70 కాన్ఫిగరేషన్ చేయాలి, ఎంక్వైరీ చేయాలంటే అప్పుడు మాత్రమే అవుతుంది. దాంట్లో మళ్ళీ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్. సో అవి చేసిన కాడి నుంచి మళ్ళీ మనశ్శాంతి ఉండదు మీకు, అమ్మో రియల్ టైంలో జాబ్ చేయలేనేమో అని, అవునా కదా? సో అందుకే నేనేం చెప్తానంటే చక్కగా చూసి పాయింట్స్ రాసుకొని రేపు వచ్చిన ఇంటర్వ్యూ సెలెక్షన్ అయితే వాళ్ళు నీకు ఒక 10 రోజులు కేటీ ప్లాన్ ఇస్తారు, సిస్టమ్ ఇస్తారు, ఎర్రర్స్ రాని సిస్టమ్ ఇస్తారు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఎర్రర్స్ వస్తే మీరు ఎలాగో చేయలేరు కూడా. ఓకే, కాన్ఫిగరేషన్స్ అవన్నీ కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకుంటే అప్పుడు చేయగలుగుతారు, అప్పుడు వాళ్ళు కూడా సరిగ్గా చేయలేరు. ఈ ఎస్డి వచ్చేటప్పుడు చాలా కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సో కాబట్టి అందరికీ కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటే ఐ విల్ మూవ్ టు నెక్స్ట్. సో ఒకసారి చెప్పండి ఇవన్నీ కూడా. ఫస్ట్ మనం దీన్ని క్లియర్ చేసుకుందాం. సో వీటిని క్లియర్ చేసుకొని నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. సో టెల్ మీ వాట్ ఈస్ ద టీ కోడ్ ఫర్ ఎంక్వైరీ? VA11, VA12, VA13. ఓకే, VA11 అంటే ఏంటి? క్రియేట్. VA12 అంటే చేంజ్. VA13 అంటే డిస్ప్లే. నువ్వు ఈ ఎంక్వైరీ క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయొచ్చా? ఎస్, చేంజ్ చేయొచ్చు. కాబట్టి సో రేపు పొద్దున్న ఏం చెప్పాలి? సో ఎంక్వైరీకి టీ కోడ్స్ ఇవి అని చెప్పాలి. సో ఇక ఇంటర్వ్యూయర్ అడిగితే సో ద కస్టమర్ మేడ్ అన్ ఎంక్వైరీ, సో దీస్ డీటెయిల్స్ we need to enter in our SAP system. So generally we use the transaction codes VA11 for creation. If anything change, then VA12, and we want to display VA03. Okay na? So basic at the time of creation of inquiry in SAP system, we need to give these fields. Evanali? Fields are inputs. Fields అన్న అనొచ్చు, లేకపోతే ఇన్పుట్స్ అన్న అనొచ్చు. సో ఆర్గనైజేషన్ డేటాలో ఏమొస్తాయి చెప్పండి ఒకసారి. సేల్స్ ఆర్గనైజేషన్, సో డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్, సోల్డ్ టు పార్టీ డీటెయిల్స్. చెప్పండి సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై సేల్స్ ఆర్గనైజేషన్? ఎంటైర్ సేల్స్ యాక్టివిటీస్ in the company code happens through sales organization. Distribution channel is nothing but how you are delivering the goods to the customer, whether it is direct sales or you are delivering the customer to showroom or through factory or whatever mode the client will tell you. కాబట్టి నీకు ఏం ప్రాబ్లం లేదు. డివిజన్ is nothing but కార్స్, బైక్స్, మోటార్స్, ప్రోడక్ట్స్, ఏ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ అన్నట్టు. సేల్స్ ఆఫీస్ ఎక్కడుంది? ఏ సేల్స్ ఆఫీస్ ద్వారా అమ్ముతున్నావు? సేల్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ పర్సన్స్ హు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సెల్లింగ్ యాక్టివిటీస్. ఎవరైతే అమ్ముతారో వాళ్ళని ఏమంటాం? సేల్స్ గ్రూప్ అంటాం. సోల్డ్ టు పార్టీ ఈజ్ నథింగ్ బట్ కస్టమర్ డీటెయిల్స్. షిప్ టు పార్టీ, సోల్డ్ టు పార్టీ. షిప్ టు పార్టీ అంటే ఎవరికి షిప్ చేయాలి, ఎవరికి అమ్మాలి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సోల్డ్ టు పార్టీ. షిప్ టు పార్టీ డీటెయిల్స్ అంటే మెటీరియల్ ఎవరికి షిప్ చేయాలి, డెలివర్ చేయాలి, ఎవరు కొంటున్నారు. సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ. ఓకే, సో కాబట్టి కస్టమర్ రిఫరెన్స్ నెంబర్ మనం బుక్స్లో ఎంటర్ చేసినప్పుడు సో రిఫరెన్స్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వాల్సిందే. నెక్స్ట్ కస్టమర్ రిఫరెన్స్ డేటు, ఏ రోజు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాడు ఆ రోజు డేటు. ఓకే, మెటీరియల్, క్వాంటిటీ, సేల్స్ యూనిట్, అమౌంట్, నెక్స్ట్ ప్లాంట్, ప్రాఫిట్ సెంటర్. WBS అంటే ఏంటి నేను చెప్తాను, డోంట్ వరీ. సో నెక్స్ట్ క్లాస్లో మీకు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి, కాస్ట్ సెంటర్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్తాం. సో కాబట్టి ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్ ఏరియా? సో ఇది చూసి ఎవరైనా చెప్తారా? మెటీరియల్ డేటా, మెటీరియల్ క్రియేషన్ చేయో, మెటీరియల్ టీమ్ వాళ్ళు మాస్టర్ డేటా ఆల్రెడీ P2P నేర్చుకున్నాము. మెటీరియల్ P2P. ఓకే, GL R2R, కస్టమర్ ఓటీసీ. మీరు రెస్పాన్సిబుల్ ఫర్ కస్టమర్ ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్తాను తర్వాత. ఓకే, నా మెటీరియల్ మీరు మెటీరియల్ క్రియేట్ చేయరు. ఓకే, మెటీరియల్ ఎవరు క్రియేట్ చేస్తారు?
ఎంఎం మాస్టర్ డేటా టీం వాళ్ళు మాస్టర్ డేటా ఎంఎం ఎండ్ యూజర్స్ క్రియేట్ చేస్తారు, మీరు చేయరు. రేపు పొద్దున్న మెటీరియల్ సంబంధించి ప్రాబ్లమ్ వస్తే ఎవరిని కాంటాక్ట్ అవుతారు? ఎంఎం. ఓకేనా? సరే, ఇప్పుడు దీన్ని చూసి ఎవరు దీన్ని ఇంగ్లీష్లో మాట్లాడి చెప్తారో చెప్పండి త్వరగా. సో ఆన్లైన్ స్టూడెంట్స్, సో ఎంక్వైరీ ఎస్ఏపిలో ఎలా క్రియేట్ చేస్తారో ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారండి? ఎవరు చెప్తారు? ఏంటి ఈరోజు ఎవరు రాలేదు ఆన్లైన్లో? సేల్స్ నచ్చలేదా? నచ్చినా నచ్చకపోయినా నేర్చుకోవాల్సిందే కోర్సు. ఓకే, సో ఎవరు చెప్తారు? సో ఎంక్వైరీ ఎస్ఏపిలో ఎలా క్రియేట్ చేస్తారు, ఏమేమి టీ కోడ్స్ ఉపయోగిస్తారు, ఏమేమి ఇన్పుట్స్ ఇస్తారు, ఎవరు చెప్తారండి? ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తాం అప్పుడు నేను. ఇది ఒకటి వచ్చేస్తే మిగతా అన్ని వచ్చేసినట్టే, మిగతా అన్ని సేమ్ టు సేమ్ ఉంటాయి. ఓకే, సేల్స్ ఆర్డర్ కూడా సేమ్ టు సేమ్ అని కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ ఉంటాయి, ఎక్స్ట్రా ఉంటాయి. సో ఎంక్వైరీ అంటే చిన్న రాసుకోవడం కదా, వచ్చాడు అని చెప్పి రాసుకున్నాం, పేరు రాసుకున్నాం, కస్టమర్ పేరు, కస్టమర్ డేటు, ఎప్పుడు వచ్చాడు, కస్టమర్ ఏం గూడ్స్ అడిగాడు. ఓకే, సో డిస్క్రిప్షన్ ఆఫ్ ది గూడ్స్ ఏంటి, సో ఇవి బేసిక్గా మనం రాసుకున్నాం, ఏ ప్లాంట్ ద్వారా ఇవ్వాలి ఏంటి అనేది రాసుకున్నాం. సో ఎవరు చెప్తారు దీన్ని? ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఎవరు చెప్తారు? ఆఫ్లైన్కి వస్తాను నేను, ఒక 10 minutes. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు మాట్లాడకపోతే ఆఫ్లైన్. చెప్పండి మేడం, మీరు చెప్పండి. సో మనకి బేసిక్గా ఒక కస్టమర్ ఎంక్వైరీ చేసుకున్నాడు అంటే జనరల్లీ వాట్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కోడ్స్ వీ హ్యావ్? కస్టమర్ ఎంక్వైరీ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? నెక్స్ట్ మీరు చెప్పండి మేడం, వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ కోడ్ ఫర్ కస్టమర్ ఎంక్వైరీ? VA11. చేంజ్ చేయాలంటే VA12. డిస్ప్లే చేయాలంటే VA13. ఓకే, సో నెక్స్ట్ మీరు సో కస్టమర్ సంబంధించి డీటెయిల్స్ ఏమి ఇస్తాం మనం? సో వాట్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ వీ నీడ్ టు గివ్ ఫర్ ది కస్టమర్? సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ డీటెయిల్స్, కస్టమర్ రిఫరెన్స్ నెంబరు, కస్టమర్ డేటు. రైట్, ఓకే, ఒక లైన్ అయిపోయింది అమ్మయ్య. నెక్స్ట్ ఈ లైన్ చెప్పండి. సో బేసిక్గా వాట్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ వీ నీడ్ టు గివ్ అట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఎంక్వైరీ? సో చెప్పండి మైక్. ఇన్పుట్స్, సేల్స్ ఆర్గనైజేషన్ డేటా చెప్పండి, ఏమేమి ఆర్గనైజేషన్ డీటెయిల్స్ ఇస్తాం? సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, నెక్స్ట్ డివిజన్, నెక్స్ట్ సేల్స్ ఆఫీస్, నెక్స్ట్ సేల్స్ గ్రూప్. రైట్, వాట్ ఈస్ మీన్ టు బై సేల్స్ ఆర్గనైజేషన్? Selling activities will happen through sales organization. Super. What is meant by sales group? Group of persons who are responsible for selling activities. What is meant by distribution channel? How we are delivering the goods to customer, like direct sales or indirect sales, or what kind of mode? What is meant by division? Division is nothing but products. Okay. Motorcycle. What is means by sales office? Sales office ante inga dani meaning ledu. Okay, so what kind of inputs we need to give at the time of inquiry? ఏమేమి ఇన్పుట్స్ ఇస్తాం? మెటీరియల్, పుష్ చేయాలా నేను? నెక్స్ట్ మీరు మెటీరియల్, క్వాంటిటీ, ప్రైస్, INR కరెన్సీ అనాలి దాన్ని, కరెన్సీ, నెట్ ప్రైస్, ప్రైస్ పర్ యూనిట్, సేల్స్ పర్ యూనిట్, సేల్స్ యూనిట్. ఓకే, మన అకౌంట్ అసైన్మెంట్స్ ఏంటి? ప్రాఫిట్ సెంటర్, నెక్స్ట్ WBS అంటే వర్క్ బ్రేకింగ్ స్ట్రక్చర్. రేపు మీరు నలుగురు కూడా. రైట్, సో కాబట్టి ఆఫ్లైన్ స్టూడెంట్స్ కవరేజ్ అయిపోయింది 10 minutes నైట్. రైట్, ఇప్పుడు ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరు చెప్తారు? ఇప్పుడు
సో ఈ డేటా అంతా ఆపకుండా ఎవరు చెప్తారు? ఇది వస్తే మీకు సగం కాన్సెప్ట్ అయిపోయినట్టే. ఇందులోనే ఇవే వర్డ్స్ ఉంటాయి, మళ్ళీ సేల్స్ ఆర్డర్లో కూడా ఇవే ఉంటాయి, అన్నీ కూడా చెప్పాలి. సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఎవరు చెప్తారు వితౌట్ స్టాపింగ్? ఈరోజు నేను 30 మినిట్స్ చెప్పాను. 30 మినిట్స్ క్లాస్ని 5 మినిట్స్ ఎవరు మాట్లాడతారు? వితౌట్ స్టాపింగ్ చెప్పాలి. రియల్ టైంలో ఇలా జరుగుతుంది మా కంపెనీలో అని చెప్పాలి. ఇన్ మై కంపెనీ we need to note it down the customer inquiry. అలా చెప్పి ఎవరు చెప్తారు? ఇన్ మై కంపెనీ అని చెప్పి స్టార్ట్ చేసి ఎవరు చెప్తారు? ఇదే క్వశ్చన్ ఒక ఇంటర్వ్యూ అడిగితే నువ్వు ఎట్లా చెప్తావు? అది చెప్తే అయిపోయినట్టే సెలెక్షన్. వాడు ఇలాగే అడుగుతాడు, వాట్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ యూ నీడ్ టు గివ్ అట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ సేల్స్ ఆర్డర్, టెల్ మీ ద ఇన్పుట్స్, లేదా టెల్ మీ ద ప్రాసెస్ అని అడుగుతాడు. కస్టమర్ ఎంక్వైరీ ఎలా చేస్తాడండి? హౌ ద కస్టమర్ మేక్ an inquiry? So he will make a call, direct call, or he will ask through email, or through he will visit the website and he will order through website. Next ఇంకా ఉన్నాయి, వయా ఈమెయిల్ ఉంది, వయా చాట్ ఉంది, వయా వెబ్సైట్ ఉంది, వయా కాల్స్ ఉన్నాయి, వయా డైరెక్ట్ విజిట్. సో కస్టమర్ ఇన్ని రకాలుగా ఎంక్వైరీ చేస్తారు. సో కస్టమర్ రెఫరెన్స్ అంటే ఎవరు? కొన్నిసార్లు కస్టమర్ రెఫరెన్స్ నాకు తెలిసి స్టూడెంట్స్ వస్తారు, రెఫరెన్స్ ద్వారా వస్తుంటారు కదా, సమ్ వన్ రిఫర్డ్, అవునా కదా? సో కాబట్టి మీరు సో కస్టమర్ ఎంక్వైరీ అంటే ఇది సింపుల్గా ఎస్ఏపి సిస్టంలో వేసుకొని 2 మినిట్స్లో క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? ఒకసారి మళ్ళీ మీకోసం ఇంకోసారి క్రియేట్ చేస్తాను. ఓకే, కన్ఫ్యూజన్ ఉండదు మీకు, అవునా కదా? విఏ చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం చేయాలి ఇప్పుడు? VA11 ఎంటర్. తర్వాత ఏం చేయాలి చెప్పాలి? ఎంక్వైరీ టైప్, నెక్స్ట్ సేల్స్ ఆర్గనైజేషన్, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, నెక్స్ట్ డివిజన్, నెక్స్ట్ సేల్స్ ఆఫీస్, నెక్స్ట్ సేల్స్ గ్రూప్, ఎంటర్. సో సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ. సోల్డ్ టు పార్టీ అంటే ఎవరికి గూడ్స్ అమ్ముతున్నాం, షిప్ టు అంటే ఎవరికి గూడ్స్ డెలివర్ చేస్తున్నాం. కస్టమరే, కానీ ఒక్కోసారి షిప్ టు పార్టీ వేరే కూడా ఉండొచ్చు, డెలివర్ చేస్తున్నవాడు. అర్థమైందా? సో కస్టమర్ రెఫరెన్స్ నెంబర్, కస్టమర్ రిఫరెన్స్ డేట్. ఇక్కడ దాకా అందరికీ వచ్చిందే కదా? నెక్స్ట్ ఏంటి? మెటీరియల్ నెంబర్. సో నెక్స్ట్ ఐటమ్ క్వాంటిటీ, నెక్స్ట్ సేల్స్ యూనిట్, నెక్స్ట్ ఐటమ్ డిస్క్రిప్షన్, ఫినిష్డ్ ప్రోడక్టా ఇంకోటా అన్నది. ఓకే, నెక్స్ట్ సో ఇదేంటిది? ఐటమ్ కేటగిరీ. సో నెక్స్ట్ WBS అయితే WBS, ప్రాఫిట్ సెంటర్ అయితే ప్రాఫిట్ సెంటర్, ప్లాంట్, నెక్స్ట్ అమౌంట్, నెక్స్ట్ కరెన్సీ. సో ఇచ్చి మనం ఐటమ్ డీటెయిల్స్ కావాలంటే ఐటమ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయి. సో ఇవన్నీ ఐటమ్ డీటెయిల్స్, అవునా కదా? సో ఒకవేళ రిజెక్ట్ చేసామనుకో, రిజెక్షన్ రీజన్స్. ఇది ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు కస్టమర్? ఇది క్వాలిటీ డిక్లైన్డ్, పూర్ క్వాంటిటీ. ఓకే, ఎందుకు సస్పెండెడ్, ఎందుకు బాగాలేదు అనేది రిజెక్షన్ రీజన్స్. ఓకే, సో ప్రైజింగ్ డేటు, ఆర్డరింగ్ పార్టీ. సో ఎవరు ఆర్డర్ చేస్తున్నారు, ఎప్పుడు ఆర్డర్ చేస్తున్నారు, ఇది వీళ్ళు.